లేదా పద్ధతి ఒప్పేశారు బాబు. కోట్లో దొంగతనం జరిగింది కదా, నీకెట్ట తెలుసు? చేస్తే తెలీదా? చేస్తేనా? అదే చూస్తే తెలుస్తుంది కదా అంటున్నాడు. ఏందయ్యా చూస్తే తెలిసేది నా చింతపండు. షాపంతా ఎలా దోచేశారో చూడేదో మానభంగం టైప్ లో. ఇది చికెన్ గునియా రాను, ఇది డెంగ్యూ దోమలు కొట్ట. ఏం శెట్టి గారు అంతా చేసినోడ్నే తిడుతున్నావు, చేయించినోడ్ని తిట్టవా? అంటే వాడెవడో నీకు తెలుసా? అదే మాకేం తెలుసు, ఈడేదో చేసినట్టు నేను చేయించినట్టు మమ్మల్ని అడుగుతున్నారు. ఇదిగో మా కృష్ణుడు మాకు ఇష్టం, అవతల మా నాన్న కృష్ణ కృష్ణ అని కలరిస్తున్నాడు. మీ నాన్న కృష్ణ ఫ్యానా? కాదు, ముమ్మద్ ఖాన్ ఫ్యాన్. నేను కూడా. అబ్బో ఇదిగో ఈ డబ్బులు తీసుకొని పండు పండు తొక్కి తొక్కి. మరి షాపులు సామాన్లతో పాటు ఆ కృష్ణుడి విగ్రహం కూడా పోయింది. నా కృష్ణుడు బాబు పోయిందా? నా కృష్ణుడు బాబు పోయిందంటే నేను ఊరుకుంటా అనుకుంటా. పంచాయతీ పెట్టి ఎంత తెలుస్తా. పండు 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 పండు. ఇగో నీకు అడ్డం పట్టుకుంటాను. ఇదిగో ఈ 2000 పెట్టుకొని 2000 ఈసారి గిట్ట కానీ అమ్మా. సరే ఈసారి సరి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ టైం వస్తాను. నా కృష్ణుడు ఎలాగైనా సరే ఎత్తి పెట్టాలి. అయ్యమ్మా మంచోడు కాబట్టి సరిపోయింది. లక్ష్మి లక్ష్మి ఎక్కడ చచ్చావే? ఇక్కడే ఉన్నాను. గుడ్లు పెట్టాను ఎయ్యి. చాలు ఊరుకోండి, మీరు గుడ్లు పెట్టడం ఏంటి? నేనేం పెడతాను గుడ్లు, నువ్వు పెడదు గాని. ఎటకారం చాలు గాని. ఇందులో 10 కోడి గుడ్లు పెట్టాను, ఏమైనా? ఏమో నాకేం తెలుసు. నీకేం తెలుసా అంటే ఉన్నాడుగా దొంగ నా కొడుకు, ఆడే తీసుంటాడు. పుణ్యక్షేత్రాలన్నీ తిప్పి ఒక పుణ్య పురుషుణ్ణి కనవే అంటే ఇలాంటి చెత్త నా కొడుకుని కన్నావు. మొదలు పెట్టావని 10 గుడ్లు అమ్మితే ఏమొస్తుంది? తొక్క 20 రూపాయలు వస్తుంది. ఇదిగో 100 పంట చేసుకో. 100 అంటే ఏకంగా కోడిని అమ్మేశావురా? కోడిని కాదు, ఈ పొట్టోని నాకు అమ్మాడు. ఈ ఎదవను కొన్న ఎదవేవడరా? నువ్వు నోరు మూయరా పొట్టినాయాల. నీ కొడుకు ఏం చేశాడో తెలుసా? ఇదిగో తీసుకెడు పో, పండగ చేసుకో. ఇదేంటి శెట్టి గారు 200 ఇచ్చారు? కృష్ణుడు అంటే కాస్ట్లీ అమ్మా, శివుడు సింపులే కదా, 200 చాలు, వెళ్ళిపో. శెట్టి గారు అయ్యా దాంట్లో నా వాటా 100 ఉంది, తీసుకొస్తాను. తెచ్చుకోపో. ఇదిగో రామచంద్రయ్య, ఇన్నాళ్ళు మీరంత బాకీ ఉన్న ఫోన్లే పాపం అని వదిలేసి ఊరుకున్నా. ఇక ఊరుకునేది లేదు. తక్షణం నా బాకీ కట్టండి. సరిగ్గా వారంలోగా నా బాకీ కట్టకపోతే మీ ఇల్లు వేలం వేసి మిమ్మల్ని రోడ్డు మీదకి ఏడుస్తా. నామాలు పెట్టుకున్నంత మాత్రాన నఫ్సాగాడనుకున్నారేమో, నా తడాఖా ఏంటో చూపిస్తా. పదన్నయ్య, పదరా. వీడిని ఇలా వదిలిపెట్టి లాభం లేదే. సీరియస్ గా ఆలోచిద్దాం. వీడు చేసిన అప్పులన్నీ వీడే కట్టేటట్టు చేద్దాం. నమస్కారం బావగారు. రండి రండమ్మా, కూర్చోండి. అల్లుడు గారు కూర్చోండి. రండి ఓ ఆట వేసుకుందాం. మనం వచ్చింది పేకాట కదరా, ఇటు కూర్చొని తగలడు. కూర్చో. అల్లుడు గారు ఏం తీసుకుంటారా? ఒక 500 అప్పిస్తే గంట చేస్తా. మా వాడికి ఎటకారాలు ఎక్కువలేండి బావగారు. అమ్మాయిని పిలిపించండి. రెడీ అవుతుందండి బావగారా. అన్నట్టు అబ్బాయి ఏం చేస్తాడో చెప్పలేదు. మా వాడు క్రికెట్ ఆడుతుంటే జనం ఓ తప్పట్లు కొడుతున్నారు. మరైతే పథకాలు ఏమైనా వచ్చాయండి? ఓ బోల్డ్ అని వచ్చాయి. నిన్నటి దాకా మెళ్ళ వేసుకునే తిరిగాడు. చూడండి మెడ ఎలా ఉంగిపోయిందో. చాలు గాని పైకి లేపరా. పిలుస్తారా? వసా ఆ అమ్మాయిని త్వరగా తీసుకురండి. అమ్మా కూర్చో. అమ్మాయి వచ్చి చూడరా చూడరా. చూడే ఇప్పుడు చెప్పరా, చేసుకుంటావా లేదా? చేసుకుంటాను. ఆంటీ, నేను ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడొచ్చా? దానికేమమ్మా, నిరభ్యంతరంగా తీసుకెళ్ళు. మేము ఈ లోపు లావాదేవీలు మాట్లాడుకుంటాం. వెళ్ళరా. అసలు నాకు ఈ పెళ్లి అంటేనే ఇష్టం లేదండి. చాలా థ్యాంక్స్ అండి. మీరెక్కడ నన్ను ఇష్టపడతారోనని టెన్షన్ పడి వచ్చాను. అదేంటండి? నేను చిరంజీవి గారి మేనేజర్ మాణిక్యాన్ని ప్రేమించాను. అతనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పోయినసారి మా ఊరికి షూటింగ్ వచ్చినప్పుడు ఇక్కడే క్యాంప్ వేశారు. అప్పుడే మా ఇద్దరు మనసులు కలిశాయి. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటే మీకు కావాల్సిన కట్నం డబ్బులు వచ్చేస్తాయి. మీ అప్పులు తీర్చుకోవచ్చు. పెళ్ళయ్యేలోపు ఏదో విధంగా నేను మాణిక్యంతో వెళ్ళిపోతాను. మా మాటలు అయిపోయినాయి, నువ్వు మాట్లాడించాలి కానీ వచ్చేసేయి. జయ మంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి. జయ మంగళ. నాన్న కన్నయ్య,
నీకేమైందిరా నీ ముఖంలో అసలు పెళ్లి కలే లేదు. దిల్ వాలే దునియా లే జాయింగే ఓ లड़की జెండా పకడ్కే జాయేగి. నాకేం అర్థం కాలేదురా. నీకు అర్థం కాదు, పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ అర్థం అవుద్ది. ఒక 5 నిమిషాలు ఆగితే. అల్లుడు గారు ఏంట్రా? వస్తున్నా. త్వరగా రండి, పేటల మీద కూర్చోడానికి పంతులు గారు పిలుస్తారా? ఎందుకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి? బావగారు అల్లుడు గారికి ఎక్స్ట్రాలు ఎక్కువే. మామగారికి ఎక్స్ట్రా తక్కువ. ముందు మీ అమ్మాయి లోపల ఉందో చూసుకోండి. ఎందుకు లేదు, లోపల తయారవుతుందండి. దేనికి బయలుదేరటానికా? బయలుదేరడానికా? పద్మావతి లేదు. అమ్మా పద్మావతి, అదే ఏంటన్నా? అదిగో మా అమ్మాయి, బాగా చూసుకోండి. బావగారా ఆ. ఈ మధ్యన మీ ఓడికి తెక్కెక్కిపోయినట్టుంది. తిక్కలేదు గిక్కలేదు, పెళ్ళి అనుకున్నాక దిష్టి తగిలింది. అవును. రేయ్, పెళ్ళి అయ్యేదాకా పిచ్చ పిచ్చ ఒకడు మనేసి మెదలకుండా కూర్చో. బావగారు కాఫీలు కింద అవుతారండి. కాఫీ లేదు బావాల, నీ అబ్బా నీదో గొడవ పద. ఏంటి ఇంకెక్కడే ఉంది? కొంప తీసి నమస్కారం వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఏంటి ఇంకా నువ్వు బయలుదేరలేదా? మాణిక్యం ఇంకా రాలేదు. ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. కలవటం లేదా? ఎవరైనా ముహూర్తాలు చూసుకొని వస్తాడా ఏంటి? పెళ్లి చేసుకోవడానికి ముహూర్తాలు కానీ లేచిపోవడానికి ముహూర్తాలు అక్కల్లా. అయ్య బాబోయ్. మాణిక్యం, హలో. అలాగే మాణిక్యం, సరే. ఏమన్నాడు? దారిలో ఉన్నాడా? ఇవాళ తన హీరో గారితో అర్జెంట్ గా ఉండాల్సి వచ్చిందిట. నువ్వు పెళ్లి చేసుకుని నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. చాలా వరకు నువ్వు ఇప్పుడు లేచిపోయావు అనుకో, పలానా గాలి సుబ్బారావు అమ్మాయి లేచిపోయింది అంటారు. అదే రేపు పొద్దున పెళ్ళి అయ్యాక లేచిపోయావు అనుకో, పండుగాడు పెళ్ళ లేచిపోయిందని ఊరంతా పుకారెత్తుతుంది. తల ఎక్కడ పెట్టుకోవాలి తెలియక సావాలి. నా వల్ల కాదు, తేల్చేస్తాను. నాన్న పండుగారు, నాన్న పండుగారు, ప్లీజ్ అరవకండి. వాళ్ళకి తెలిస్తే మా కుటుంబం పరువు పోతుంది. మీరు పెళ్లి కాదంటే నాతో సహా మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదు. ప్లీజ్ ఈ పెళ్లి కాదనకండి. ప్లీజ్ పండుగారు, ప్లీజ్. ఏంటి ఇంకా రాలేదు? పూలెలా ఉన్నాయి? మత్తుగా ఉన్నాయి. ఈ టీ తాగండి, గమ్మత్తుగా ఉంటుంది. టీ ఏంటి? పాలు తాగితే నిద్ర వస్తుంది. ఆహా, నీ కాట్రలో నా జెర్రీ. పెళ్ళైతే మారుతావు అనుకున్నాను కానీ ఎంత ఫాస్ట్ గా మారుతావు నేను అనుకోలేదు. కరెంట్ కూడా పోయింది పద్మా. జరిగిందేదో జరిగిపోయింది. అలా అనుకునే నేను బయలుదేరుతున్నాను. ఎక్కడికి? మాణిక్యం దగ్గరికి, హైదరాబాద్. ఈ టైంలోనా? మీరే అన్నారు కదా పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం కానీ లేచిపోవడానికి కాదు అని. ఆగు, నువ్వు వెళ్తే నేను ఇక్కడ ఏం చేయాలి? నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు నా పరుగు పోతుంది. కనీసం మన ఇంట్లో వాళ్ళు మన హనీమూన్కి వెళ్ళాం అనుకుంటారు. ఆ సూట్ కేసు ఇలాగే అదా. ఇదే హైదరాబాద్. వీడెవడండి బాబు, ఈ ముక్క చార్మినార్ చూపించిన తర్వాత కూడా చెప్పాలా అని మీరు అడగొచ్చు. అలవాటైపోయింది, అడ్జస్ట్ అయిపోండి. 90 లక్షలు దాటుతున్న ఇక్కడ జనాభాకి ఈ మధ్య ఓ కొత్త భయం పట్టుకుంది. అదేనండి మాఫియా. ఇతని పేరు జయాభాయ్. భూ కబ్జాలు, సెటిల్మెంట్లతో పాటు అమ్మాయిల్ని అక్రమంగా దుబాయ్ షేకులకు అమ్మేస్తుంటాడు. అదే ఇతడి వ్యాపారం. ఇక ఇతని పేరు జగ్గుభాయ్. రౌడీయిజం, గుండాయిజంతో పాటు కిడ్నాప్లు, మర్డర్లు చాలా తేలిగ్గా చేస్తుంటాడు. ఈ 2 గ్యాంగ్ల మధ్య మనం ఏం పోసినా పెట్రోల్ అయి మండుద్ది. ఇలా వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, కానీ ఇంకెక్కువగా లాక్కుండా కథలకొద్దాం. బుల్బుల్లి కన్నుల చిన్నదాన, మనసుకు నచ్చిన వన్నేదాన, మరసిపోయావా? సారీ.